వాస్తవానికి యూనివర్సిటీలలో పరిశోధకులుగా విద్యార్థులు ఆధునిక కాలంలో వస్తున్నటువంటి చైతన్యంతో పాటు మన జీవన మూలాల నుంచి వచ్చినటువంటి సామాన్యమైనటువంటి ఒక సామాజికమైనటువంటి విలువలను పాటిస్తూ రాబోయే కాలంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ దేశాభివృద్ధిలో మనం ఎట్లా పాల్పంచుకోవాలి, ఈ దేశం ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి లిబియా నుంచి, ఇరాన్ నుంచి, ఇరాక్ల నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న హిజ్రాల పైన, ప్రాస్టిట్యూషన్స్ పైన, ఇక్కడ జరుగుతున్న ముద్దుల పైన ప్రతి ఒక్క దానిపైన చర్చించుకోవాల్సినటువంటి అవసరం యూనివర్సిటీ విద్యార్థులుగా, ఆర్గనైజర్స్గా మన పైన ఉన్నది. ఆ చైతన్యంతో మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. వాస్తవానికి చాలా ఛానల్స్ గత వారం రోజుల నుంచి చాలా పేపర్లు, చాలా రేడియోలు దీనిపైన డిస్కషన్ జరుగుతున్నాయి. ఆ డిస్కషన్ జరగడంలోనే విద్యార్థులు విజయం సాధించారని నేను భావిస్తా ఉన్నాను. ఏ రకమైన విజయం సాధించారు? ఏ రకంగా మీరు విజయం సాధించారు? వాస్తవానికి ఈ సంఘటన జరిగింది ఒక ప్రేమ జంట కాళీకట్లోని డౌన్ టౌన్ అనే ఒక రెస్టారెంట్లో కూర్చొని కౌగిలించుకున్నారనే ఒక అభిప్రాయంతో కొంతమంది దాడి చేయడంతో, ఆ దాడి నుంచి ఒక వ్యక్తి అక్టోబర్ 24న ఫేస్బుక్లో ఫ్రీ థింకర్స్ అనే పేరుతో ఒక ఫేస్బుక్ అకౌంట్ని ఓపెన్ చేసి దాని ద్వారా నవంబర్ 2న మిత్రులారా కొచ్చిలోని సముద్ర తీరాన కలుసుకుందాం, ఈ ప్రేమికులపైన జరుగుతున్న దాడులను ఖండిద్దాం, ఇక్కడ కలుసుకొని మన యొక్క నిరసన తెలియజేద్దామని చేసినప్పుడు అక్కడ వచ్చినటువంటి ఏబీపీ కానీ, బజరంగల్ కానీ, యువ మోర్చా కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, శ్రీరామ్ సేన కానీ, శివసేన కానీ, సంఘ్ పరివార్ కానీ ఏదైనా కావచ్చు, అక్కడ జరుగుతున్న పోలీసులు కానీ ఎవరైనా దాడి చేసినటువంటి సంఘటనలు కొన్ని పేపర్లలో, కొన్ని వార్తలలో వచ్చినాయి. వాటికి జరిగినటువంటి విషయాలపైన, అక్కడ జరిగినటువంటి సంఘటన పైన నవంబర్ 2న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఒక నిరసన కార్యక్రమంగా వీళ్ళు ఏం చేశారంటే, చాలా మంది ప్రోగ్రెసివ్ విద్యార్థులు అనేక మంది కలిసి అక్కడికి వచ్చి మేము నిరసన తెలియజేస్తా ఉన్నామని చెప్పి నిరసనలో భాగంగా వాళ్ళు ముద్దు పెట్టారు తప్ప, ప్రజలారా మాకు ముద్దు పెట్టుకునే ఛాన్స్ ఇవ్వండి, మేము ముద్దు పెట్టుకుని హాయిగా ఈ ప్రపంచంలో వీర విహారం చేస్తామని చెప్పేటువంటి కాదు. అది నిరసన వరకే పరిమితంగా ఆ ముద్దులను పెట్టుకోవడం జరిగింది. దానిపైన అక్కడికి వచ్చినటువంటి ఒక 50 మంది బజరంగ దళ విద్యార్థులు సృష్టించినటువంటి హల్చల్ ఏ విధంగా ఉన్నది, దాని నుంచి మనం ఏ విధంగా మోరల్ పోలీసింగ్ చేసి ఆ మోరల్ పోలీసింగ్ ద్వారా సమాజానికి ఏం చెప్తా ఉన్నాం, ఒకరి హక్కులపైన, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విలువలపైన, వారి యొక్క హక్కులపైన మనము వారిని భంగం కలిగించే విధంగా మోరల్ పోలీసింగ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళని వేసుకున్న డ్రెస్సుల గురించి ప్రతి ఇతర దేశాల నుంచి, వాణిజ్యం నుంచి వచ్చినటువంటిది అలా మాట్లాడుకుంటే చాలా విషయాలు ఉంటాయి. ఇక్కడ మనం స్వేచ్ఛ అనుకుంటా మాట్లాడుతున్నాం. స్వేచ్ఛ అనేది వ్యక్తి స్వేచ్ఛను అడ్డుపడడం ఎవరు కూడా చేయకూడదు, అది అందరం కూడా ఏకీభవించదు, ఎవరు కూడా దానికి ఒప్పుకోరు. కాకపోతే ఏంటంటే స్వేచ్ఛతో పాటు సంఘానికి సంబంధించి, సమాజానికి సంబంధించి మన పైన బాధ్యతలు కూడా ఉన్నాయి అన్నది ప్రతి వ్యక్తి ఖచ్చితంగా గుర్తించవలసిన విషయం. ఈరోజు స్వేచ్ఛ గురించి మనం మాట్లాడినప్పుడు బాధ్యతలను గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ సమతుల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరికీ లేదా అనేది ఒక ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే ఆధునీకరణకి, వెస్టర్నైజ్కి, మోడర్నైజేషన్కి ఉన్న డిఫరెన్స్ని కూడా మనం తీసుకోవాలి. ఆధునీకరణ ఏం చెప్తుందంటే తప్పకుండా మనం స్వాగతించాలి, దాని పట్ల మనం చైతన్యవంతులం కావాలి, దాన్ని మనం తీసుకొని ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంది. కానీ దానితో పాటు ఏవైతే విపరీతమైన ధోరణులు వస్తున్నాయో దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకొక విషయం ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నవనాగరికత మనం చెప్పుకునే దిశలో ఈ మానవ విలువలు ఏవైతే విచిత్రమైన పోకడులు, వింత పోకడులు పోతున్నాయో దాన్ని నిర్వీర్యం చేయాల్సిన అవసరం ఉంది. దానికి దాడులు ఇవి అవసరం లేదు. ప్రజాస్వామ్యం లోపల ఇందాక చెప్పినట్టు, మనందరం కూడా అనుకున్నట్టు, ప్రజాస్వామిక ధోరణిలో మనం దాన్ని వ్యక్తం చేయొచ్చు, నిరసనలను చేయొచ్చు. ఇంకొక విషయం నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఇక్కడ యూత్కి ఏంటంటే, ఒకరేమంటారంటే పార్కుల వెంబడి తిరగడము ఇదంతా కరెక్ట్ కాదు. నేను అందరిని అనడం కాదు, మెచ్యూరిటీ ఉన్న లెవెల్ ప్రేమ వేరు, దాని గురించి ఎవ్వరికి కాంట్రవర్సీ లేదండి. మీ ప్రేమను తప్పకుండా మేము హర్షిస్తాము. మెచ్యూరిటీ ఉన్న ప్రేమ ఈ రకంగా బహిరంగంగా ఉండదంటారా? ఖచ్చితంగా ఉండదు. మోటార్ సైకిల్ మీద రోడ్డు మీద పోతున్న సందర్భంలో ఆ అమ్మాయి పూర్తిగా లేదా అబ్బాయి, అసలు ఒకరోజు నాకైనా ఎక్స్పీరియన్స్ని నేను మీతో షేర్ చేసుకోదలుచుకున్నా. కంప్లీట్గా వాళ్ళు అసలు మోటార్ సైకిల్ నడిపిస్తున్న ధ్యాస అబ్బాయికి లేదు, ఆ అమ్మాయి ఏ లోకంలో ఉందో లేదు. అటు పోతున్నప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే, నాకు అసభ్యం అనిపించలే. నాకేమనిపించింది అంటే, అరే వీళ్ళు ఇట్లున్నారు, యాక్సిడెంట్ ఏమన్నా అయితే అంటే నేను ఒక తల్లిగా ఆలోచించినో మరేమో నాకు తెలియదు, కానీ వాళ్ళని చూడంగా నాకు ఏమనిపించింది అంటే, అరే ఈ పిల్లలు ఇట్లా పోతున్నారు, ఏమన్నా యాక్సిడెంట్ గిట్ట అయితే ఎట్లా. ఇమ్మీడియట్గా నేను ఏమన్నా తెలుసా, బిహేవ్ ప్రాపర్లీ అన్న అనగా వాళ్ళు కొంచెం అలర్ట్ కావడం జరిగింది. తర్వాత నేనన్నా యాక్సిడెంట్ గిట్ అవుతుంది, ఇది మొత్తం ట్రావెలింగ్లో నడుస్తుంది, సారీ ఆంటీ అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా మీకు అంటే,
ఒక్క దగ్గర మనము చూసింది అసభ్యమా కాదా, రోడ్డు మీద అది అవసరమానా, అది అంత ఎక్స్ప్రెషన్ అవసరం, అంత ఎమోషనల్ ఏముంటుంది, అంత కంట్రోల్ లేనేమంట అంటే ఇదంతా కూడా చూస్తుంటే మనం భావితరానికి ఏం అందిస్తున్నాము, పిల్లలు ఎక్కడ పోతున్నారు. ఒక పార్కులో పోయి కూర్చోవాలంటే, పిల్లలను తీసుకొని పోవాలంటే అక్కడ పార్కులో మనం కూర్చొని ఎంజాయ్ చేసే పరిస్థితి లేదండి. మీరు బిహేవ్ యువర్ సెల్ఫ్ అని చెప్పినప్పుడు వాళ్ళు సారీ ఆంటీ అని చెప్పారు. మీరు మోరల్ పోలీసింగ్ చేయడానికి మీరెవరు అని అడగలేదు. ఇది మా స్వేచ్ఛ, ఇది మా స్వేచ్ఛను ఎవరు మీరు హరించడానికి మీరెవరు అని అడగలేదు. రైట్, ఓకే, రైట్. మీరా మేము అది పబ్లిక్ టాక్ షోలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.